నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అధునాతన టెక్నాలజీ ద్వారా వైద్య రంగం ముందుకు నడుస్తుంది. డాక్టర్ నాగ పద్మజ. యోగా అభ్యసనం క్రమం తప్పకుండా చేయటం వలన అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని నెహ్రూ ఎన్నో సేవలు అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యదర్శి గంటా అంజిబాబు. యోగా అభ్యసనం క్రమం తప్పకుండా చేయటం వలన అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించి మెరుగైన ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుందని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. 44వ జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలను జిల్లలమూడి విశ్వజనని పరిషత్ ట్రస్ట్ ఆవరణలో కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్తో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిని, పలు రకాల పనుల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారని, కానీ యోగా అభ్యాసనం క్రమం తప్పకుండా చేసినట్లయితే అనేక జీవనశైలి సంబంధిత అనారోగ్యాలకు దూరంగా ఉంటారని ఈ సందర్భంగా ఆయన సూచించారు. నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన యోగా అభ్యాసనం ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తోందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు యోగా క్రీడలలో రాణించడం వలన వారి ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు, వృత్తిగత ప్రయోజనాలు మరియు ఎదుగుదల సాధ్యమవుతుందన్నారు. అందుచేత కేవలం చదువుకు పరిమితం కాకుండా విద్యార్థులు యోగా, కరాటే క్రీడలు వంటివి వివిధ రంగాల పట్ల కూడా మక్కువ పెంచుకోవాలని, అభ్యసనం చేయాల్సిందిగా సూచించారు. ఒక్క ఎమ్మెల్యేగా ప్రజలకు జవాబుదారీగా, బాధ్యతాయుతంగా నిరంతరం అందుబాటులో ఉండేలా తన జీవన ప్రణాళికను కొనసాగిస్తున్న క్రమంలో యోగా అభ్యసనంలో క్రమశిక్షణ లోపిస్తోందని కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నెలలో 15 రోజుల పాటు యోగా, జిమ్, వ్యాయామం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల నుండి యోగా పోటీలకు హాజరయ్యేందుకు బాపట్లకు తరలి రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియేషన్కు తాను అండగా ఉంటానని, రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి కార్యక్రమం చేపట్టినా తన వంతు సహాయ సహకారాలు తప్పక అందిస్తానని సభాముఖంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ యోగా ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ పురోహిత, ప్రధాన కార్యదర్శి మృణాల్ చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియేషన్ అధ్యక్షులు కూన కృష్ణదేవరాయలు, చైర్మన్ కళ్లం హరినాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్, విశ్వజనని పరిషత్ గౌరవాధ్యక్షులు ఎం దినకర్, బి రవీంద్రబాబు, బావుడ చైర్మన్ మరియు టీడీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు, మాజీ కౌన్సిలర్ సభ్యులు మోవా లక్ష్మీ సుభాష్ని, వివేక్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు శీలం శ్రీనివాసరావు, అసోసియేషన్ కోఆర్డినేటర్ పిన్నుపోయిన శ్రీమన్నారాయణ, సభ్యులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ రెడ్డి, నాగరాజు, ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో జరుగుతూ ఉండాలి. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఏ చిన్న అవసరం వచ్చినా కూడా నేను వాళ్ళకి తోడుంటా. అన్నిటికీ మించి ఒక మంచి చేయాలి, 10 మందికి మనం ఉపయోగపడాలి. ఇటువంటి యోగా కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, ఇవన్నీ భారతదేశ సంస్కృతిలోనే ఇంటర్నల్గా ఒక భాగం. ఆ మార్గాన్ని వదలకుండా 10 మందికి పంచే ఇటువంటి ఫెడరేషన్స్ ద్వారా మంచి మంచి కార్యక్రమాల ద్వారా జరుగుతా అనేది చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. నేను కూడా పూర్తిగా కాకపోయినా ఒక నెలకు 15 రోజులు యోగా, అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటా. చిన్న చిన్న జిమ్ కూడా చేస్తూ ఉంటాం. రోజు ఆ యోగా చేసిన రోజు చాలా హుషారుగా ఉంటాం. అయినా కూడా ప్రతిరోజు క్రమశిక్షణ లేని జీవితాలు మాది. అంటే ఎప్పుడు ఎవరో ఎటు నుంచి ఫోన్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి సహాయం మనం చేయాలని ఫోన్ దగ్గర పెట్టి పడుకుంటాం. యాక్సిడెంట్ అయిందని నైట్ 1 గంట ఫోన్ చేస్తే అది ఎలా ఏంటి అని మళ్ళీ పోలీసులు చెప్పటం, లేకపోతే అలర్ట్ చేయటం. ఏదన్నా అవసరం ఉంటే మనం మన కోసం ఓట్లేసి గెలిపించిన వాళ్ళ కోసం బాధ్యతగా ఉండాలని ఒక క్రమం లేకుండా అనిల్ నిద్రతో పనిచేస్తా ఉన్నాం. దానివల్ల 15 రోజులు అయితే యోగా చేయని పరిస్థితులు, ఎక్సర్సైజ్ చేయని పరిస్థితులు, అది మెల్లమెల్లగా 15 రోజుల నుంచి 20 రోజులు, 25 రోజులకి కనీసం మంత్లీ యోగా చేయాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నాం. మిమ్మల్ని చూస్తుంటే ఏ టైంలో నిద్రపోయినా కూడా
పొద్దునే లేచి యోగా చేసి అవసరమైతే డేటా లేనప్పుడు ప్లాన్ చేయాలని అనిపిస్తుంది. ఇందాక యోగా ఆసనాలు చూసిన తర్వాత మంచి ఆటలాడటం, యోగా ఇవన్నీ కూడా మనకి మంచి లక్షణాలు. అందులో మనందరం కలిసి ఇలాగే ఉండాలి. ఒకరి కోసం ఒకళ్ళు యోగా కానివ్వండి, ఎనీ స్పోర్ట్స్ కానీ. ఎందుకంటే అన్నిట్లో అందరం ఉంటాం, కానీ ఒక స్పోర్ట్స్ మీట్, అది యోగా అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఏమైనా కూడా హెల్త్ కానివ్వండి, అలాగే నేమ్ మనకి ఎంతో మంచి పేరు వస్తుంది. అలాగే ఈ యోగా కానివ్వండి, వేరే స్పోర్ట్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్స్ లో వస్తే ఆ గౌరవం హెల్త్ తో పాటు డబ్బులు కూడా, ఆర్థికపరమైన పరిస్థితి కూడా మారే పరిస్థితులు ఒక స్పోర్ట్స్ లోనే ఉంటాయి. ఇలా 3 రకాల లాభాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ స్పోర్ట్స్ లోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్పోర్ట్స్ పనిచేయటం ఇవన్నీ చాలా అవసరం. బాపట్ల పట్టణంలో ప్రజలకు మెరుగైన సేవలు, వైద్య సేవలు అందించడానికి పట్టణంలో హాస్పిటల్ స్థాపించారని ప్రముఖ ఎండోస్కోపిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో జేబీఎన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్ఎంపీ వైద్యులకు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య రంగంలో పెను మార్పులు జరిగాయని, అధునాతన టెక్నాలజీ ద్వారా వైద్య రంగం ఇంకా ముందుకు నడుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగపద్మజ, డాక్టర్ ఆనంద్ వర్ధన్, డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ సురేంద్ర, డాక్టర్ అన్వేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు. బాపట్ల అంటే ఒక తెలియని అభిమానం నాకు ఇప్పటికి కూడా. బాపట్ల వైద్య చేయాలని, ఎలాగైనా బాపట్ల నిలబడాలి, బాపట్ల వైద్య సేవలని అందించాలి, పుట్టి పెరిగింది కాబట్టి అని జీబీఎల్ హాస్పిటల్ అని మన తీసుకుంటుంది కదా, 3 crore పెట్టింది 10 బెడ్ హాస్పిటల్. మన బేగ్ గారు చెప్పినట్టు, అంటే నేను గొప్పగా చెప్పడం కాదు, మా బాబుకి అసలు విజయవాడలో ఖాళీ ఉండదు. ఎందుకంటే చాలా హాస్పిటల్స్ చూడాల్సి వస్తుంది. కాదు నాన్న, ఇక్కడ బాపట్లలో పుట్టాం, బాపట్లలోనే తాతయ్య కూడా నీ పేరు మీద అప్పుడు ఆయన బ్రతుకున్నప్పుడు డాక్టర్ అయితే హాస్పిటల్ కట్టించాలి ఇక్కడ నువ్వు అని చెప్పాడు. నా కోరిక మీద నువ్వు దయచేసి ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలా, మన బాపట్ల వాస్తవానికి కూడా సేవ చేయాలా. అయితే గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే, మీరు హైదరాబాదు, విజయవాడ, గుంటూరు అసలు వెళ్ళే పని లేకుండా ఎలాంటి సర్జరీ అయినా సింపుల్ గా చేయగలిగే సత్తా ఉన్న మా బాబు లక్ష్మీనారాయణ. ఎందుకంటే బాపట్ల పెడితే బాపట్ల సభ్యులకు కూడా ఉపయోగపడతారనే ఉద్దేశంతో నువ్వు తప్పకుండా నువ్వు బాపట్ల బ్రాంచ్ పెట్టి రావాలని నేను కూడా తండ్రిగా కోరాను. బాపట్ల వాస్తవంగా అడిగాను నేను. ఈ బాపట్ల సెంటర్ నేను ప్రతి నెల మొదటి శుక్రవారం వస్తానండి. ఇక్కడికి వచ్చి ఈ వ్యారికోజ్ వెయిన్స్, అంటే మీ అందరికీ తెలుసు వ్యారికోజ్ వెయిన్స్, కాళ్ళు, నరాలు, వాటికి సంబంధించి ఏమైనా ఉపయోగం అక్కడికి తీసుకురావచ్చు. అలా వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేడు బాపట్లకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉర్దూ భాషకు ప్రపంచవ్యాప్త కీర్తిని ప్రసాదించిన కవి గాలిబ్ అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో ఉర్దూ కవి సామ్రాట్ గాలిబ్ 228వ జయంతి సభను నిర్వహించారు. గాలిబ్ రచించిన దివానా ఏ గాలిబ్ అనే గ్రంథం అనేక ప్రపంచ భాషలలోకి అనువదించబడిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ గాలిబ్ రచించిన దివానా ఏ గాలిబ్ అనే గ్రంథాన్ని దాశరథి గాలిబ్ గీతాలు అనే పేరుతో తెలుగులో అనువదించారని అన్నారు. గాలిబ్ గీతాలను ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావుకు అంకితమిచ్చారని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ గాలిబ్ గజల్ ప్రక్రియలో సుప్రసిద్ధులని అన్నారు. గజల్ ప్రక్రియను సామల సదాశివ, దశరథి నారాయణ రెడ్డి, రసరాజు, అందెపల్లి మోహన్ రావు తదితరులు తెలుగులో కూడా ప్రవేశపెట్టి ప్రఖ్యాతి నొందారని అన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యుల్ మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్, వాసుదేవ్, స్వరూపరాణి,
రస విహారీ తదితరులు తెలుగు గజళ్లను ఆలపించి రస హృదయాలను రంజింపచేశారని అన్నారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు గాలిబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుప్రసిద్ధ ఉర్దూ కవి గాలిబ్ గారి 228వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఆయనకు నివాళులర్పిస్తుంది. గాలిబ్ గారు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఉర్దూ కవి. గాలిబ్ రచనల్ని తెలుగులోకి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, డాక్టర్ దాసర్ది వంటి వాళ్ళు గాలిబ్ గీతాలని తెలుగులోకి తర్జుమా చేశారు. కవి సామ్రాట్, విశ్వవిఖ్యాత కవి గాలిబ్ గారు, గాలిబ్ గారి యొక్క గేయాలు ఈనాటికి కూడా ప్రజల హృదయాల్లో హత్తుకెళ్ళిపోయి ఉన్నాయి. ఈ గేయాల్ని దాశరథి గారు దీన్ని తెలుగులో కూడా మొట్టమొదటి అనువదించి పారసీక భాష, ఉర్దూ భాషలో ఉన్నటువంటి సొగసుల్ని తెలుగు సాహిత్యంలో మలిచి మన తెలుగు భాషకు కూడాను అందింపజేసినటువంటి కవి దాశరథి. ఉర్దూ భాషను విశ్వవ్యాప్తంగా ప్రదీపం చేసిన కవి గాలిబ్. గాలిబ్ అసలు పేరు అసదుల్లా ఖాన్. వారు గజల్ ప్రక్రియలో సుప్రసిద్ధులు. వారి రచనలు ఇవాళ భారతీయ భాషల్లోనే కాక ప్రపంచంలోని చాలా భాషల్లో అనువదింపబడ్డాయి. తెలుగులో దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు, రసరాజు, రస విహారీ, ఈ విధంగా ఎంతో మంది గజల్ ప్రక్రియని తెలుగులో కూడా ప్రాచుర్యం చేశారు. ఇక గజల్ పాడటం కూడా తెలుగులో చాలా మంది పాడటం ప్రారంభించారు. గజల్ శ్రీనివాస్ గాని, గజల్ వాసుదేవ్ గాని, అదేవిధంగా అద్దెపల్లి రామ్మోహన్ రావు గాని, రస విహారీ గాని, ఇలాంటి వారు కూడా గజల్ ప్రక్రియని తెలుగులో ప్రయోగించి గజల్ తెలుగులో పాడి తెలుగు ప్రేక్షకులు. బాపట్ల పట్టణం చీలు రోడ్డు సెంటర్ వద్ద జామ్ టీ కొట్టు పక్కనే ఉన్న సైడ్ కాలువ మరోసారి మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. భద్రతా రాళ్లు, కవర్లు లేకుండా వదిలేసిన కాలువలో ఒక వ్యక్తి పడిపోవటం కలకలం రేపింది. బస్సు వెళ్లిపోతోందన్న తొందరలో ముందున్న డ్రైనేజీ మీద కాలు పెట్టి వేగంగా వెళ్లే క్రమంలో సమతుల్యం కోల్పోయిన వ్యక్తి నేరుగా సైడ్ కాలువలోకి పడిపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రాణాపాయం సంభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు కాలువలో పడిన వ్యక్తిని బయటకు తీశారు. అదృష్టవశాత్తు త్రుటిలో ప్రాణాలు దక్కాయి. అయితే కాలువలోకి పడిన అతని మొబైల్ ఫోన్ పూర్తిగా పాడైపోయింది. ఒకవేళ కొద్దిగా ఆలస్యం జరిగి ఉంటే పరిస్థితి ఎంత ఘోరంగా మారేదో ఊహించడానికే ప్రజలు భయపడుతున్నారు. రోజురోజుకి మున్సిపాలిటీ నిర్లక్ష్యం పెరుగుతూ ఉండటంతో బాపట్ల పట్టణంలోని సైడ్ కాలువలు ప్రజలకు ఉచ్చు పాశాలుగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. ప్రాణాలు పోయాకే అధికారులు స్పందిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవటం ఎందుకు చేతకావటం లేదని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సైడ్ కాలువలపై భద్రతా రాళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు నెహ్రూ ఎన్నో సేవలందించారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీ గంటా అంజిబాబు అన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి బాపట్ల ప్రాంతం నుండి ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా పోటీ చేసిన ఘనత బాపట్లకు దక్కుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నెహ్రూ, రాజీవ్ గాంధీ నాయకత్వంలో ప్రజలకు ప్రజారంజకమైన పాలన అందించారని అన్నారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతలు పెట్టిన పేర్లను తొలగించడం ఎంతో శోచనీయమని అన్నారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడం తమ లక్ష్యమని, ఆ దిశగా తామంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని అంజిబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా యావత్ భారత ప్రజానీకానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కాంగ్రెస్ స్వతంత్ర ఉద్యమంలోనే బాపట్ల ప్రాంతానికి కీలకంగా ఇక్కడ కూడా కొన్ని ఆ స్వతంత్ర సమరయోధులు ఇక్కడ పర్యటించి బాపట్ల ప్రాంతం కూడా ప్రసిద్ధి గాంచబడింది. అదేవిధంగా ఈ బాపట్ల ప్రాంతం నుండి ముఖ్యమంత్రులుగా ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, కొంజేటి రోసయ్య గారు కానీ, మరియు అంకినేని
ప్రసాద్ గారు కానీ కేంద్ర మంత్రులుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేడి శీలం గారు, పనబాక లక్ష్మి గారు, పున్నందేశ్వరి గారు కానీ బాపట్ల ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ద్వారానే వీళ్ళందరూ ఎంతో సేవ చేయగలిగారు. వాళ్ళ సేవల్ని ఈ బాపట్ల అభివృద్ధికి ఎంతో తోడ్పాటు విధిగా ఈ ప్రాంతము అభివృద్ధి చెందింది. ఈ దేశంలో సమన్వయం జరగాలన్నా, మతతత్వాలు లేకుండా ఉండాలన్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని స్థాపించటం, అదేవిధంగా ఈ రోజు వరకు ఆ ఆశయాన్ని తొంగలో తప్పకుండా మా రాహుల్ గాంధీ గారు కూడా నాయకత్వ పటిమను కలిగి ఉండి ప్రజలను చైతన్యం పరుస్తూ జోడో యాత్రల ద్వారా తన నాయకత్వ పటిమను ప్రజలకు చాటారు. 150 పంచాయతీలు కూడా గెలవలేని పరిస్థితిలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరిగితే బీజేపీ పరిస్థితి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అదే విధంగా ఉండిద్దని మీకు ఒక ఉదాహరణ ద్వారా నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు 8 పార్లమెంటు గెలిచిన జాతీయ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో ఒక సంవత్సరం లోపే అది ఏ విధంగా గెలవగలిగిందో ప్రజలందరికీ అర్థం చేసుకోండి. వాళ్ళు ఓన్లీ మిషన్ల ద్వారానే గెలుస్తున్నారు. అదేవిధంగా మహాత్మా గాంధీ లాంటి మనిషిని మహాత్మా గ్రామీణ జాతీయ పథకం అని పేదవాడి కోసం పెట్టిన పథకాన్ని మీరు ఆయన మహాత్మా గాంధీ అంటే స్వతంత్రం అంటే యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం భారతదేశానికి స్వతంత్రం రావటానికి ముందున్న ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ. అలాంటి వ్యక్తిని ఈరోజు పేరు పెడతానికి పేరు తొలగించి కాంగ్రెస్ యొక్క మంచిని మర్చిపోయి బీజేపీ యొక్క ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు జనంలోకి పంపించటానికి కొత్త కొత్త పేర్లు పెట్టి ఆ పథకాలకి వాళ్ళ యొక్క దీన్ని నిర్వీర్యం చేసుకుంటూ ఈ బీజేపీ వెళ్తున్నందుకు దుర్మార్గం చర్యగా మేము భావిస్తున్నాము. మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు స్వతంత్రంలో పాల్గొన్న స్వతంత్ర సమరయోధులు అందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ ద్వారా మరింత ప్రజల్లోకి చొచ్చుకొని ప్రజల మన్ననలు పొందుతూ రాహుల్ గాంధీ ప్రధాని చేయటమే మా ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ బీజేపీ నాయకత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం తీవ్రంగా. దీన్ని తీవ్ర స్థాయిలో మహాత్మా గాంధీ పేరు మళ్ళా పెట్టే విధంగా మేము ప్రతి ఒక్క దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తాము. దీన్ని మాత్రం ఊరుకునే పని లేదు. మహాత్మా గాంధీకి పేరును తొలగిస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తాం. మా రాహుల్ గాంధీ గారు 5వ తారీఖు నుండి దీని మీద తీవ్రంగా భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయమని చెప్పన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఒక్క క్షణం మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. 140 సంవత్సరాల పాటు ఒక సంస్థ దేశానికి సేవలు అందించింది అంటే ఎన్ని రకాల ఆటుపోట్లని, ఎన్ని రకాల వేరువేరు పరిస్థితుల్ని చూసి ఇంత విభిన్నమైన దేశాన్ని కలుపుకుంటూ పోయి ఎట్లా చేసింది అనేది మనకి చాలా భారతదేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయాణం. అనేక రకాలు ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం మొదట్లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడాల్సి వచ్చినప్పుడు మెల్లిగా ఒక ఆర్గనైజేషన్ లాగా ఒక 72 మంది కలిసి స్టార్ట్ చేసిన కాంగ్రెస్ తర్వాత అర్థం చేసుకుంది మనకి ఇంకా మోర్ పొలిటికల్ ఇది కావాలి అని పొలిటికల్ ఫైట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి మనం స్వాతంత్రం కావాలి అనుకున్నప్పుడు స్వాతంత్రం కోసం పోరాడారు. తర్వాత ఎక్స్ట్రీమ్ కమ్యూనిజము, రష్యా, చైనా అటువంటి దేశాల నుంచి వెనక నుంచి సపోర్ట్తో కమ్యూనిస్టు విప్లవాలు వచ్చేస్తే అవి మన దేశానికి సూటబుల్ కాదు, కమ్యూనిస్టు సిద్ధాంతాల వరకు మేము తీసుకుంటామని చెప్పి సోషలిజం వైపుగా నడవాల్సిన టైం వచ్చినప్పుడు ఆ విధంగా దేశాన్ని నడిపించారు. ప్రజల్లో కొన్ని వర్గాలు మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు, అన్ని వర్గాలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి. పోరాటంలోనే కాదు, మనకి స్వాతంత్రం వచ్చిన స్వతంత్ర భారతంలో అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉండాలని గుర్తించి అదే సిద్ధాంతం మీద కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని అంటే ఏదైనా ఒక్క పథకానికో దీనికో కట్టి వేయటానికి వీల్లేదు. ప్రస్తుతానికి చేస్తున్న ప్రయత్నాలు అవి
రాజులు, జమీందారులు, భూస్వాములు వాళ్ళ నుంచి ప్రమాదం పంచుకున్నప్పుడు ఏ విధంగా దేశాన్ని నడిపించాలో కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. మీరు గమనించినట్లయితే ప్రివీ పర్సులు, రాజాభరణాలు రద్దు చేయటం కానీ, బ్యాంకులు జాతీయకరణ చేయటం కానీ, ఆ సమయానికి ఆ సందర్భానికి అనుగుణంగా దేశానికి ఏది మంచిదో అది చేసి, మళ్ళీ లిబరలైజేషన్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు లిబరలైజేషన్ చేసి, తర్వాత హక్కులు బేస్డ్ గవర్నెన్స్, ఏ పథకమైనా ఏదైనా మన హక్కు అని అధికారం కోసం వెంపర్లాడే పార్టీలు కొన్ని ఉంటాయి, ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, దేశం కోసం పోరాటం చేసే పార్టీలు కొన్ని ఉంటాయి. ఒక జాతీయ రాష్ట్రీయ కాంగ్రెస్గా, భారత జాతీయ కాంగ్రెస్గా ఎప్పుడూ కూడా ప్రజా సమస్యల విషయంలో ఈ దేశం కోసం ముందంజలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇదే సందర్భంగా 140 వసంతాలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్స్ని గుర్తు చేసుకుంటూ ఇదే స్ఫూర్తితో మరింత ముందుకెళ్తామని, ఇప్పుడున్న మరింత గడ్డుకాలమైన పరిస్థితులను, బ్రిటిష్ వాళ్ళకంటే భయంకరమైన నిరంకుశమైన పరిస్థితులను బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి తరిమి కొట్టిన కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఖచ్చితంగా ఈ నిరంకుశ ప్రభుత్వాలని వీళ్ళతో పోరాడి రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించుకుంటామని, ఈ దేశ ప్రజల చేతిలో అధికారం పెడతామని తెలియజేసుకుంటాం. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన పిట్లవానిపాళెం మండలం చందోలు బగళాముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సందర్భంగా అమ్మవారిని మహాశక్తి దేవతగా అలంకరింపజేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు వక్కలగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధునాతన టెక్నాలజీ ద్వారా వైద్య రంగం ముందుకు నడుస్తుంది. డాక్టర్ నాగ పద్మజ. యోగా అభ్యసనం క్రమం తప్పకుండా చేయటం వలన అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని నెహ్రూ ఎన్నో సేవలు అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యదర్శి గంటా అంజిబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.